నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి నేటి రాజకీయాల్లో నేతలు పార్టీలు మారుతుండడంపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అసహనం ఆవేదన వ్యక్తం చేశారు పద్మ విభూషణ్ పురస్కారం అందుకునేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన మంగళవారం తన నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలుగు సంఘాలు ప్రముఖులు పాత్రికేయులు వెంకయ్య నాయుడుకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో తన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి రావడం సమంజసం కాదని భావించానని అందుకే రాలేదని తెలిపారు ఇకపై ప్రజలతో ఉంటానన్న వెంకయ్య నాయుడు ప్రజా సమస్యలతో పాటు ఇతర అంశాల గురించి సోమవారం ప్రధానితో చర్చించినట్లు తెలిపారు ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్లబోనని సాధారణ రాజకీయాల గురించి మాత్రం తరచుగా స్పందిస్తూ ఉంటానని అన్నారు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానని తెలిపారు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి విద్యాసంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటానని తెలిపారు ప్రజా జీవితంలో ప్రతి ఒక్కరూ క్రియాశీలంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎవరి పని వారు సక్రమంగా నిర్వహించడమే దేశభక్తి అని సూత్రీకరించారు రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతుండడంపై అసహనం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు నేతలు పార్టీలు మారడం ట్రెండ్గా మారిందని అన్నారు ఇది ఆందోళన కలిగించేలా ఉందని తెలిపారు పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలోనైనా చేరవచ్చని కానీ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి విమర్శించడం సరికాదని అన్నారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు మరోవైపు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు హామీలపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు పార్టీలు ఏమి చేయగలరో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని డబ్బులు చెట్లకు కాయవన్న విషయాన్ని అందరూ గ్రహించాలని అన్నారు ఎన్నికల్లో గెలుపు కోసం నోటికొచ్చిన హామీలు ప్రకటించి తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక అప్పులు చేయడం రివాజుగా మారిందని అన్నారు తాను ఉచితాలకు పూర్తి వ్యతిరేకమన్న వెంకయ్య నాయుడు దేశంలో విద్య వైద్యం మాత్రం ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రజలు సైతం ఉచితాలపై పార్టీలను ప్రశ్నించాలని సూచించారు అలాగే అసభ్యంగా మాట్లాడే వారిని అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు పార్టీకి తాను ఇచ్చే స్థానం తన జీవితంలో ఎప్పటికీ మారదని అన్నారు గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ఓడిపోతుందని తెలిసిన సందర్భాల్లో సైతం తాను పార్టీ మారే ఆలోచనే చేయలేదని తెలిపారు తన రాజకీయ జీవితంలో ఆర్టికల్ 370 రద్దు ఒక కీలక ఘట్టంగా వెంకయ్య నాయుడు అభివర్ణించారు తాను రాజ్యసభ చైర్మన్గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దుకు ఆమోదముద్ర పడడం తన జీవితంలో గొప్ప అంశమని అన్నారు లోక్సభలో మెజారిటీ ఉన్నప్పటికీ ఆ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు సభను వాయిదా వేయకుండా నడిపించానని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా చర్చల ద్వారా ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు రాజకీయ పార్టీలు తమ సభ్యులను పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు అప్పుడే సభాపతులు వారిని నియంత్రించాల్సిన పరిస్థితులు తలెత్తవని అన్నారు దేశం నానాటికి వేగంగా ముందుకు వెళ్తోందని యావత్ ప్రపంచమే భారత్ వైపు చూస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు శత్రు దేశాలు భారత్ పురోగతిని చూసి ఓర్చుకోలేకపోతున్నాయని తెలిపారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఓటర్లు తమ ఓటర్ స్లిప్ నిర్ధారించుకోవాలని చెబుతూ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయండని సూచించారు అయితే ఓటింగ్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు